దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 2 జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 71వ అధ్యాయము 5వ వచనము. సామ్ నంబర్ 71 and verse 5. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా నిరీక్షణ ఆస్పాదము నీవే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కీర్తనకారుడు ఇక నిరీక్షణ అంతా దేవుడే నా నిరీక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకోవడంలో ఉన్న ఆ యొక్క విజయము, దేవుని నమ్ముకున్నప్పుడు మనకున్న కాన్ఫిడెన్స్, ఆ నిరీక్షణ నీవు తెలుసుకోవాలి. మన మనోనేత్రములు వెలిగింపబడకుండా ఆయన మనలను పిలిచిన పిలిపి యొక్క నిరీక్షణ ఎట్టిదో మనం తెలుసుకోలేము. అర్థమవుతుందండి? ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనము చదవగలము. ఆయన మన మనోనేత్రములు వెలిగించిన వలన ఆయన మనల్ని పిలిచిన పిలిపి యొక్క నిరీక్షణ, దర్ ఇస్ గ్రేట్ హోప్. అందుకే అంటున్నాడు ఆయన, నా నిరీక్షణాస్పదము నీవే. మై హోప్ ఈజ్ ఇన్ యూ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఎటువంటి క్రైసిస్లో నీ జీవితం ఉన్నా, ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నా, ఎటువంటి మిస్టేక్స్ ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేసినా, నీకు విరోధంగా జరిగిన, దేవుడు మనకు నిరీక్షణ ఉన్నాడు. యు ఆర్ మై లెట్ మీ రీడ్ దిస్ వర్స్ ఇన్ ఇంగ్లీష్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామ్ నంబర్ 71 and verse 5. For thou art my hope, O Lord God, thou art my trust from my youth. For thou art my hope, O Lord God, and thou art been my trust from my youth. నా జీవిత కాలం అంతయు నాకు దేవుడు ఉంటే చాలు అనే మాట ఇక్కడ మనం చూడగలము. ఆసాపు అంటాడు 73వ కీర్తనలో, ఆకాశమందు నీవు నాకు ఉండగా ఈ భూమి మీద ఇది నాకు ఏమీ అక్కర్లేదు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, టుడే వేర్ ఈజ్ యువర్ హోప్? జీవితంలో ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి ఏదో ఒక పరిస్థితి కూడా వెళ్తున్నారు, ఏదో ఒక క్రైసిస్ కూడా వెళుతున్నారు, ఏదో ఒక సిచ్యువేషన్ కూడా వెళ్తున్నారు. ఒకవేళ అనారోగ్య పరిస్థితి వెళ్తున్నారు కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు కొందరు కుటుంబ సమస్య, కొందరకు నెమ్మది లేని పరిస్థితి, కొందరకు భయము. యూఆర్ గోయింగ్ త్రూ క్రైసిస్, గోయింగ్ త్రూ some issues, some situations and circumstances in life. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువును నమ్ముకున్న వ్యక్తివైతే నీ నిరీక్షణాస్పదం ఆయనై ఉన్నాడు. నేను ఏమాత్రం విడువను, ఎన్నడను ఎడబాయనని చెప్పిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. రోమిలు రాసిన పత్రికలో మనం చదవగలము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధముగా ఎవరు ఉండగలరు? పుట్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, యూ విల్ నెవర్ బి అషేమ్డ్ when you hope in the Lord. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. కేవలము మనము నమ్మలేనందువలన ఆ క్రైసిస్లో చిక్కుకుంటున్నాము. ఒక భక్తుడు అంటాడు, నీతిమంతుల యొక్క పిల్లలు భిక్షమడుట నేను చూడలేదంటాడు కీర్తనకారుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వేర్ ఈజ్ యువర్ హోప్? నీ నిరీక్షణ ఎవరి మీద ఉన్నది? నీ నిరీక్షణ ఎవరి మీద ఉన్నది? రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హోప్ ఇన్ గాడ్ హిమ్సెల్ఫ్, హోప్ ఇన్ గాడ్, అండ్ దిస్ హోప్ విల్ నాట్ ఫెయిల్ యూ. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హిందీ में पढ़ेंगे भजन संहिता 71 चैप्टर और 5 वचन पढ़ रहे हैं. क्योंकि हे प्रभु यहोवा, मैं तेरी ही बाँट जोता आया हूँ, बचपन से मेरा आराधना तू है. बचपन से
आप ही हमारी आशा है और हमारी आराधना है। बचपन से मेरा आधार तू ही है, मेरा आधार तू ही है। प्रभु को बहुत धन्यवाद अदा था, क्योंकि मेरे प्रभु यहोवा, मैं तेरी ही बाट जोहता आया हूं, तेरी ही बाट जोहता आया हूं। प्रभु को बहुत धन्यवाद अदा करते, प्रभु को महिमा देते हैं। आपकी आशा, आपका आपका कॉन्फिडेंस किस पर है आज? प्रभु पर से ही होना चाहिए, ప్రభు पर से ही होना चाहिए. తూర్పు నుంచి గాని, పడమర నుంచి గాని, దక్షిణం నుంచి గాని నీకు సహాయం రాదు. ఉత్తర దిక్కు నుంచే నీకు దేవుని నుంచే నీకు సహాయం పొందుకుంటాము. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, ఏ గుంతలో ఉన్నా, నిరీక్షణ, జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకెత్తాడు. ఓ దేవునికి స్తోత్రం. నాశనకరమైన గుంటలో నుంచి నన్ను పైకి లేపిన దేవుడు, ఈరోజు ఆ దేవుడే మన దేవుడు. ఆ దేవుని యందే మనందరి నిరీక్షణ ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ తండ్రి, సర్వోన్నతుడ నాయన తండ్రి, నీవే నాయన ఈ ఆరాధనలో ఉన్న మా అందరికీ నిరీక్షణాస్పదమై ఉన్నావు నాయన తండ్రి. మా కుటుంబాలకి, మా పరిస్థితులకు నాయన తండ్రి, మా మా యావత్ పరిస్థితి అన్నిటికీ నాయన తండ్రి, నీవే మా నిరీక్షణవై ఉన్నావు తండ్రి నాయన తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, అందుచేత మేము భయపడము నాయన, నీవు మాకు తోడై ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ ఏ యొక్క నాయన తండ్రి దుర్వార్తకు మేము జడియమయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. ఎటువంటి తుఫానుకు నాయన మేము భద్రమయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. సహాయం చేసి బలపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దైవికమైన ఆరోగ్యముతో నిబిడలు నింపినందుకు స్తోత్రం. దైవికమైన భద్రతతో నాయన, దైవికమైన నాయన తండ్రి దేవతని ప్రభ నడిపింపుతో, దైవికమైన పోషణతో నిబిడలు ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. థ్యాంక్ యూ ఫర్ డివైన్ హెల్త్, డివైన్ ప్రొవిజన్, divine protection, my Father God in heaven, and divine guidance to everybody in this meeting, my Father Lord, in this devotion, Lord. Thank you for immortality. అక్షయత కొరకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఐసీయూలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేసి నీ బిడ్డల్ని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. బిజినెస్ చేస్తున్న వారు నాయన దీవించి, వారి బిజినెస్ అంతట్లో మీ తోడుకై స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారు అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, మై ఫాదర్, బికాస్ యు ఆర్ దేర్ హోప్, మై గాడ్. యు ఆర్ అవర్ హోప్, మై మాస్టర్ ఇన్ హెవెన్. తండ్రి స్తోత్రములు. చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారు చదువంతట్లో మీ తోడుకై స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన, ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రభా, దేవ మీ సహాయం దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధరింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క సమయంలో రక్షుడా పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన, వారి మినిస్ట్రీ అంతా ప్రభా నీ మీద ఆధారపడుతూ నాయన, మీ యందు నిరీక్షణకు ఉంచుచు ప్రభా పరిచర్య చేటుకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవ భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.